భవానీ 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 ఏంటిది? భవానీ భవానీ చెప్పండి బాబు. అయినా మీరేంటి బాబు ఈ సమయంలో? ఎవరైనా చూస్తే? ఎవరూ చూడకూడదనే కదా ఈ ఏర్పాటు చేశాను. నాకు చాలా బాధగా ఉంది భవానీ. ఎందుకు బాబు? అసలేమైంది బాబు? ఎందుకు బాధపడుతున్నారు బాబు? నువ్వు బాబు అనటం మానే. నేను నీకు భర్తని. చక్కగా ఏమండి అని పిలు, లేదా రాహుల్ అని పిలు. అమ్మో, నా వల్ల కాదండి. నాకు మొదటి నుండి రాహుల్ బాబు అని అనడమే అలవాటు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు భవానీ. ఎప్పుడైనా మీరు నాకు రాహుల్ బాబే. కానీ నేను నీ మెళ్ళో తాళి కట్టి నీకు భర్తనయ్యాను. కానీ నీతో కలిసి గృహప్రవేశం చేయలేకపోయాను. అన్నీ బావుంటే రేపు మనిద్దరం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవాళ్ళం. నీ మెడలో తాళి కట్టగలిగాను గాని నీ జీవితంలోకి రాలేకపోతున్నాను. అదే నాకు చాలా బాధగా ఉంది. వదిలేండి బాబు. ఇప్పుడు అవన్నీ ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు లేకుండా నాకు సంతోషం ఎక్కడుంటుంది భవానీ? చిన్నప్పటి నుంచి నీ మీద ప్రేమ పెంచుకున్నాను. అది నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. చెప్పారు కదా బాబు. అలా కాదు భవానీ, చాలా అందంగా చెప్పాలి. ఎప్పటినుంచో నా గుండెల్లో పెంచుకున్న ప్రేమని ఒక అద్భుతంగా నీ ముందు చెప్పాలి. చెప్తాను, ఖచ్చితంగా నీకు నా ప్రేమని చెప్తాను. హాయ్ బావా. ఎక్కడున్నావా బావా? నేను నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అయినా ఇక్కడేం చేస్తున్నావు? నేనేదో చేస్తున్నానులే. అయినా నువ్వెందుకొచ్చావు? నీకోసమే బావా. వదిలేశ్వర్య, ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగోదు? ఇప్పుడు నేను నీకు భార్యని. నీ మీద నాకు అన్ని హక్కులు ఉన్నాయి. నా మెడలో తాళి లేనప్పుడే నువ్వంటే పడి చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు నువ్వు నా భర్తవయ్యావు. నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను బావా. ఆ తాళి నేను కట్టింది కాదు. నువ్వు కట్టకపోయినా నువ్వే నా భర్తవి, నేనే నీ భార్యని. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. పద వెళ్దాం. ఐశ్వర్య, ఏంటమ్మా ఇది? ఆ భవానీని వదిలించుకోకుండా మళ్ళీ ఇంటికెందుకు తీసుకొనొచ్చావు? పెళ్లిలో ఆ భవానీ వల్ల ఎంత ప్రాబ్లం అయిందో మర్చిపోయావా? అన్నయ్య, నేనేం చేసినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. వాటితో పాటు నా స్వార్థం కూడా ఉంటుంది. అది మర్చిపోతున్నావు. నిజమేనమ్మా, కానీ ఆ భవానీ లేకపోతే ఇంట్లో మన పిల్లలిద్దరూ సంతోషంగా ఉంటారు కదా? లేదన్నయ్య, ఆ భవానీ ఇక్కడుండడమే మంచిది. దానికోసం రాహుల్ పెళ్లి మండపం నుంచి అంత నాటకమాడి మరీ వెళ్ళాడు అంటేనే నా అనుమానాలు నాకున్నాయి. భవానీని ఇప్పుడు బయటికి వదిలేస్తే ఎగరడానికి రెక్కలిచ్చినట్లవుతుంది. అది ఎగిరిపోవడమే కాదు, అవసరమైతే రాహుల్ని కూడా ఎగరేసుకొని పోతుంది. ఇప్పుడు భవానీ మనకు చాలా అవసరం. ఎందుకంటే దాని వెనక 15,000 ఎకరాల భూమి ఉంది.